శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఈ రాశి ఫలాలు తెలుసుకునే ముందు మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి చూసి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దాంతో పాటు మరొక విషయం ఏంటంటే, ఇక పరిహారాల వైపు కనుక వచ్చినట్లయితే మీరు ప్రతిరోజు ఏవైతే పరిహారాలు చేస్తున్నారో అవే కంటిన్యూ చేస్తూ ఉండండి. సమయం ఏంటంటే కాస్త ప్రతికూలంగా అనుకూలంగా అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఏ విధంగా దాంతో మనం పోరాడాలి, అది మనం తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి క్యారెక్టర్ వేరే వేరేలా ఉండడం వల్ల సమస్యని చూసే దృష్టికోణం కూడా మారుతుంటది. కాబట్టి ప్రతి ఒక్కరికి సమస్య ఒకేలా ఉండదు, వేరే వేరేలా తప్పకుండా ఉంటుంటది. ఇక చూసుకున్నట్లయితే 2023 లోపల ఆఖరి 15 రోజులు కనుక మీరు చూసుకున్నట్లయితే ఎంతో కాస్త కొన్ని విషయాల లోపల కొందరికి సంతోషంగా ఉండబోతుంటది, మరి కొందరికి కొన్ని కొత్త కొత్త ప్లాన్స్ చేయబోతున్నారు. కొత్త కొత్త విషయాల గురించి అంటే టెక్నాలజీతో కావచ్చు, వ్యక్తిగత పర్సనల్ డెవలప్మెంట్ వల్ల కావచ్చు, ఏదో ఒకటి నేర్చుకోవాలని తాపత్రయం ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి అయితే పెరుగుతూనే ఉంటుంటది. మీ దానిలో కొందరికి భయం కూడా పెరిగే ఉంటుంటది. ఎందుకంటే 2023 చూస్తూ చూస్తూ గడిచిపోవడం వల్ల ఎలా సమయం గడిచిపోయిందో అస్సలు ఎవరికి తెలిసి రాలేదు. కానీ కొందరు ఈ 2023 లోపల చాలా అంటే చాలా ఆనందం అయితే పొందారు. మరి కొందరు అయితే చాలా చాలా అయితే కఠినమైన సమయం అయితే తప్పకుండా చూసి ఉంటారు. ఇక రాబోయే రోజుల 15 రోజులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశి వారికి, అది తెలుసుకుందాం. దానికన్నా ముందు గ్రహస్థితి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. గ్రహస్థితి ఎలా ఉందో చూసుకుందాం. చూసుకున్నట్లయితే మీన రాశి లోపల రాహు ఉండబోతున్నాడు. మేష రాశి లోపల దేవుగురు బృహస్పతి ఈ ఆఖరి 15 రోజుల వరకు వక్రీనే ఉండబోతున్నాడు. 31st డిసెంబర్ రోజు రాత్రి దేవుగురు బృహస్పతి వక్రగతిని వదిలేసి మార్గగతిలో రాబోతున్నాడు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ శని కుంభరాశిలో ఉండబోతున్నాడు. దాంతో పాటు కుజుడు కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి లోపల ఉండబోతున్నాడు. 27th డిసెంబర్ వరకు కుజుడు వృశ్చిక రాశిలో ఉండబోతున్నాడు. దాని తర్వాత ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇక ధనుసు రాశి లోపల ముందు నుంచే రవి ఉండబోతున్నాడు. ముందు నుంచే బుధుడు కూడా ధనుసు రాశిలో ఉండబోతున్నాడు. శుక్రుడు కూడా 24 లేకపోతే 25 ఈ సమయం లోపల ప్రత్యేకంగా తులారాశిని వదిలేసి వృశ్చిక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. దాంతో పాటు కేతు కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి లోపల ఉండబోతున్నాడు. ఒక రకంగా మీరు గ్రహస్థితి కనుక గమనించినట్లయితే రాహు అదే రకంగా కేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండడం వల్ల దీని అర్ధకాల సర్ప యోగం అయితే నిర్మితమై ఉంటుంటది. కేవలం దేవుగురు బృహస్పతి ఒక్కడే బయట ఉండడం వల్ల ఎంతో కాస్త దీని ప్రభావం వేరేలా తప్పకుండా ఉంటుంటది. ఎందుకంటే గ్రహస్థితి గ్రహాల తత్వ అనుసారంగా వాళ్ళ కారక భావ దృష్టి ఆధారంగా వేరే వేరేలా మారుతుంటది. ఇక మీ రాశి కోసం ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ ఆఖరి 15 రోజులు మీకోసం చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. చేసిన ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో ముందు దాని గురించి ఒక లిస్ట్ పెట్టుకోండి. మీరు ఎవరికి ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే చేస్తా అని చెప్పారో, మీకోసం మీరు ఏదైతే హామీలు చేసుకున్నారో దాని గురించి ముందు ఒక లిస్ట్ చేసుకోండి. ఆ లిస్ట్ లో మీరు ఎంత పూర్తి చేస్తారో, ఎంత అపూర్ణంగా ఉండిపోయిందో దాని గురించి తెలుసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే, రవి భాగ్యస్థానంలో రావడం వల్ల ఎంతో కాస్త ఆత్మవిశ్వాసం లోపల వృద్ధి తప్పకుండా కలిగి తీరుద్ది. మనసులో ఏదైనా ఇంత పూర్వం ఏదైతే అజ్ఞాత భయం ఏదైతే ఉందో ఆ అజ్ఞాత భయం నుంచి బయటపడి ఒక కాన్ఫిడెన్స్ తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు రాబోతుంది. ఆ కాన్ఫిడెన్స్ తో పాటు మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. అనుకున్న పని సాధించడానికి ఒక ప్రయత్నం, ఒక అడుగు మీరు తప్పకుండా ముందుకు తీరుతారు. కానీ అదే ప్రయత్నం లోపల కొన్ని అడ్డంకులు కూడా వస్తుంటాయి. ఇలాంటి అడ్డంకులు ఏంటంటే, గోచరంలో బుధుడు కూడా వక్రగతి ఉండడం వల్ల, షష్టాధిపతి పరాక్రమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే, మీరు ఎంతైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నం లోపల మీ బద్ధకం మధ్యలో వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. అని ఎక్కువ ఆలోచించి ఏదైనా తప్పుడు నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే ఇది మీకోసం చాలా హానికారకం అయితే తప్పకుండా ఉండబోతుంటది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రస్తుత సమయకాలం లోపల శని 10th దృష్టి ఈ కుజుని పైన ఉండడం వల్ల, కుజుడు అస్తగతి నుంచి బయటకు రావడం వల్ల ఎంతో కాస్త మనసు లోపల భయం ఏదైతే ఉందో ఆ భయ ప్రభావం అయితే తప్పకుండా తగ్గి తీరుద్ది. అని ఆకస్మికంగా ధన ప్రాప్తి ఈ లాస్ట్ 15 రోజుల లోపల తప్పకుండా కలగబోతుంది. మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సినట్లయితే వాళ్ళ నుంచి డబ్బు వచ్చే అవకాశం, మీరు కనుక కాస్త బలంగా ప్రయత్నించినట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అని మీరు ఎవరికైనా ఇవ్వాల్సినట్లయితే అందులోపల కేవలం మీరు 25% తప్పకుండా ఇచ్చి తీరుతారు. అదే విధంగా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే, రవి అదే రకంగా బుధ సంబంధం తృతీయ స్థానం పైన ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా అంటే పురుషార్థం లోపల వృద్ధి తప్పకుండా కలిగి తీరుద్ది. ఇక్కడ పురుషార్థం అంటే కేవలం మగవాళ్ళు కాదు, పురుషార్థం అంటే ప్రయత్నం లోపల వృద్ధి కలుగుతుంటుంటది. ఏదో
చేయాలి, ఏదో సాధించాలనే తప్పన కోరిక ఏదైతే ఉందో దాని లోపల బలం ఎక్కువ పెరగడం వల్ల అది సాధించడానికి తప్పకుండా మీరు ముందుకు వెళ్ళి తీరుతారు. ఇంకో పాయింట్ ఏంటంటే విద్యార్థులకి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎవరైతే విద్యార్థులు ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ప్రిపేర్ ఇంకా చాలా బలంగా కనుక పెంచుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉండి తీరుద్ది. మానసిక దృష్టితో కనుక చూసుకున్నట్లయితే ఈ 15 రోజుల లోపల మీకోసం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మనసులో ఒక తపన, ఒక పగ ఉండడం వల్ల తపన పగతో పాటు మీరు ముందుకు తప్పకుండా వెళ్ళి తీరుతారు. చిన్న చిన్న అడ్డంకులు వస్తుంటాయి, కానీ సమయాన్ని వృధా అస్సలు చేసుకోకండి. అనుకున్న పని అప్పటికప్పుడే చేయండి. ఎలాంటి పని రేపటి రోజున అస్సలు వాయిదా చేయకండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మేషరాశి వారు వ్యక్తిత్వం లోపల చాలా మార్పులు జరగడం వల్ల మీ చుట్టుపక్కల వ్యక్తులకు అనిపిస్తుంటది ఈ వ్యక్తి చాలా అహంకారంలో పెరిగాడు, చాలా అంటే మీకు తెలిసే ఉంటది వ్యక్తి మారే కొద్దీ ప్రపంచం ఆ వ్యక్తిని చూసే దృష్టికోణం ఎలా ఉంటది. ఆ దృష్టికోణంతో మీకు చూసినా కూడా మీరు ఎలాంటి విషయాల లోపల అస్సలు భయపడకండి, వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోకండి. మీ లక్ష్యం మీది, మీ కళ మీది కాబట్టి మీ కళ కోసం మీరు తపన పడండి, మీ కళ కోసం మీరు వెంటాడండి. ఎవరి మాట అస్సలు ఎక్కువ పట్టించుకోకండి. కేవలం ఒక పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే చేయబోతున్నారో దాని ఒక లిస్ట్ నిర్మితం చేసుకోండి. ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆ లిస్ట్ లో మీరు ఏదైతే చేయాలనుకున్నా అన్ని రాసి పెట్టుకొని అది రాసిన తర్వాత ఒక టిక్ మార్క్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్క చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఇది కంటిన్యూ చేస్తుండండి. మీ కాన్ఫిడెన్స్ లోపల వృద్ధి తప్పకుండా కలిగి తీరుద్ది. అని 15 రోజులు ఆఖరి ఏవైతే ఉన్నాయో మీకోసం పర్వాలేదు, నార్మల్ గా ఉండబోతుంది. కాస్త ఫ్యామిలీ పరంగా ఏంటంటే మీ నాన్నగారి ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండదు. కాస్త ఆరోగ్యం లోపల డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల కాస్త ఖర్చులు ఆరోగ్యపరంగా అయితే పెరిగి తీరుతాయి, కాదనట్లేదు. ఇంకో పాయింట్ ఇక్కడ చిన్న విషయం తెలుసుకోండి. దాంపత్య జీవితంలో చిన్న చిన్న కొట్లాటలు జరిగే అవకాశం అయితే ఉంది. ప్రతిరోజు జరుగుతాయి, కానీ దాని గురించి మరి ఎక్కువ సీరియస్ అయితే అస్సలు అవ్వకండి. మొత్తం ఫోకస్ ఎక్కడ పెట్టండి, మీది మీ కెరీర్ పైన ఫోకస్ పెట్టండి. గోచరంలో కెరీర్ పైన దృష్టి కనుక మీరు పెట్టినట్లయితే చాలా అద్భుతంగా అయితే ఉండి తీరుద్ది. అని గోచరంలో దేవగురు బృహస్పతి, అదే రకంగా రవి నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఇది మీకోసం చాలా అద్భుతంగా, చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఇక పరిహారాల వైపు కనుక వచ్చినట్లయితే ఇంత పూర్వం మీరు ఏవైతే చేశారో నిరంతరంగా అవే చేస్తుండని 15 రోజులు చాలా బాగా అయితే ఉండి తీరుతుంది. సమయం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. దీన్ని మీరు ముందు వాడుకోవడానికి ప్రయత్నించండి. సమయాన్ని వృధా అసలు చేయకండి. శ్రీమాత్రే నమః.